ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీ తమిళ తలైవాస్ పై ఆ జట్టు హెడ్ కోచ్ సంజీవ్ బాలియన్ సంచలన ఆరోపణలు చేశారు. పేరుకే ఈ జట్టుకు తాను కోచ్ గా ఉన్నానని, పెత్తనమంతా మేనేజ్మెంట్ దేనని తెలిపాడు. కనీసం ఆటగాళ్లను తుది జట్టులోకి ఎంపిక చేసే అధికారం తనకు లేదని చెప్పాడు. జట్టులో మేనేజ్మెంట్ జోక్యం ఎక్కువైందని ఆరోపించాడు. అయితే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో తమిళ తలైవాస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. తాజాగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో తమిళ తలైవాస్ 43-44 తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ సంజీవ్ బాలియన్ మాట్లాడుతూ జట్టులో రాజకీయాలు ఎక్కువయ్యాయని తెలిపాడు. టీమ్ మేనేజ్మెంట్ అతి జోక్యం కారణంగానే జట్టుకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫిట్ గా లేని ఆటగాళ్లు ఆడుతున్నారు, కానీ ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు బెంచ్ కే పరిమితమయ్యారు. వారిని జట్టులోకి తీసుకొచ్చే అధికారం కూడా మాకు లేదు. మాలాంటి కోచ్లు కేవలం పేరుకు మాత్రమే ఇక్కడ ఉన్నారు. జట్టు నిర్ణయాల్లో మాకు ఎలాంటి పాత్ర, అధికారం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు సంజీవ్ బాలియన్ దూరంగా ఉంటారు, కానీ ఆఖరి మ్యాచ్ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వెళ్లగక్కేందుకు మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. పవన్ సెహ్రావత్ ను జట్టు నుంచి తప్పించడంలో తన పాత్ర లేదని స్పష్టం చేశాడు. కనీసం తనను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. ప్రతిభావంతమైన పవన్ సెహ్రావత్ దూరం అవటం టీమ్ కాంబినేషన్ ను దెబ్బతీసిందని చెప్పాడు. మేనేజ్మెంట్ అతి జోక్యం కారణంగానే తమిళ తలైవాస్ అంచనాలను అందుకోలేకపోయిందన్నాడు. అయితే ఈ సీజన్ మధ్యలో జట్టు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడని, పవన్ సెహ్రావత్ ను తమిళ తలైవాస్ జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.